తిరిగి వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ నూతన షోరూమ్ ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు. షోరూమ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన నాయకులు చంద్రశేఖర్, రుద్రాక్షల నిలయం వ్యవస్థాపకుడు పాండురంగారావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 18 షోరూంలను ప్రారంభించామని, నాణ్యమైన, నమ్మకమైన అన్ని రకాల రుద్రాక్షలతో పాటు జన్మ నక్షత్రం ప్రకారం అన్ని రకాల రుద్రాక్షలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయని పాండురంగారావు అన్నారు. ఓం నమ శివాయ. నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు దాదాపు 33 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాను. జాతకాన్ని డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఒక 8 సెకండ్లో జాతక పరిశీలన చేయడం నాకు మొదటి నుంచి ఒక ఆనవాయితీ. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. మన సంపదలో ఏ క్యాలిక్యులేటర్లు కూడా పనికిరానంత గొప్ప గొప్ప పద్ధతులు మనలో ఉన్నాయి. అందులో వేదాలు, ఉపనిషత్తులు, ఆర్ణికాలు, బ్రాహ్మణికాలు, అష్టాదశ పురాణాలు ప్రపంచానికి ఆదర్శంగా ఈ దేశం గొప్పగా ఉంది. సో వేద గణితం చదువుకోవడం ఒక అదృష్టంగా భావించి దీంతో జాతక పరిశీలన చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక మలినమైనటువంటి శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన ఒక వస్త్రంతో శుభ్రం చేస్తే ఆ శరీరం మీద ఉన్న మాలిన్యం తొలగిపోయి పరిమళం వెదజిల్లే విధంగా వేదగణితంతో జాతక పరిశీలన చేస్తే జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష అనేది స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు మన పక్కనే ఉంటాయి. సో మేమెందుకు ఇప్పుడు భీమవరంలో రావాల్సి వచ్చింది అంటే, ఆల్రెడీ ఈ దగ్గరలో రాజమండ్రి అది ఉంది. అయినా కూడా ఎందుకంటే పూర్వం పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆన్లైన్లో తెచ్చుకోవడము, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకోవడము, రీల్స్ చూడడము బాగా అలవాటు అయిపోయి వేగవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. సో దీంతో అది అసలైనదా కాదా పట్టించుకునే పనిలో కూడా ఎవరూ లేరు. ఏదో మనం ఇది వేసుకో, దైవికమైన సంపద ఉంటే బాగుంటుంది అన్న భావంతో ఏది దొరికితే అది వేసుకుంటున్నారు. అలా కాకుండా ఇలా జరగడానికి రీజన్ ఏంటంటే మనం అందుబాటులో లేకపోవడం. ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎక్కడ చిన్న పొరపాట్లు జరగకుండా, చిన్న మచ్చ లేకుండా 33 సంవత్సరాలు రన్నింగ్ లో ఉంటూ అందుబాటులో లేకపోవడం సరైన పద్ధతి కాదనుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా భీమవరంలో ఇది ప్రారంభించడం జరిగింది. లేకపోతే ఆన్లైన్లో తెప్పించుకొని అదే వేసుకోవడం, లేకపోతే యాత్రా స్థలాలకు వెళ్తే తెచ్చి వేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఏది కావాలంటే తెచ్చుకుంటాం, నచ్చకపోతే మానేసి రేపు ఇంకోటి తెచ్చుకుంటాం. రుద్రాక్ష అలా కాదు. ఒక్కసారి వేస్తే లైఫ్ టైం మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. అంటే అఫ్ కోర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ ఒక్కసారి వేసుకుంటే ప్రతి నిత్యము అది ఉపయోగపడుతుంది. సో ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ, ఒక ఆధ్యాత్మిక సంపద. అందుకనే ఎంత దగ్గరగా మనం వెళ్ళగలిగితే అంత బాగుంటుంది అనే భావంతో నేను కూడా అప్పుడప్పుడు వద్దాము అని అనుకుంటున్నాం. ఇంతకు ముందు ఎక్కడ ఏ ఓపెనింగ్లకి నేను వెళ్ళలేదు. ఈ మధ్య కాలంలో రావడం మొదలు పెట్టాను. కొత్తగా ఓపెన్ చేస్తున్న వాటికి భీమవరం కూడా అప్పుడప్పుడు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నెలకొకసారి అయినా భీమవరం రావడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ ఆధ్యాత్మిక సంస్థ మీకు దగ్గరగా ఉంది. వీటిని అందరూ అంటే ఈ వేగవంతమైన జీవితంలో బయటికి వెళ్ళినప్పుడు, అంటే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు ఉంటే బాగుంటాయి. ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు ఈశ్వరుడి మీద భారం వేసి ఒక్క రుద్రాక్ష ధరిస్తే అది ఒక రక్షణ కవచంగా
ఉంటుంది అని నేనైతే నాకున్న అనుభవంతో చెప్తాను. అవకాశం ఉన్న వాళ్ళు ఒక్క రుద్రాక్ష ధరించండి, అది బాగుంటుంది. మన భీమవరం పట్టణంలో గురుపూడిలో నాచువారి సెంటర్లో ఇండో నేషనల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ రుద్రాక్ష ధరించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలు ఉంటాయని నానుడి. పరమశివుడు దగ్గర నుంచి వచ్చే ఈ రుద్రాక్ష పరిపూర్ణంగా తయారైన రుద్రాక్షలను ఇక్కడ తీసుకువచ్చి మన యొక్క జాతకాలను బట్టి వారికి ఇచ్చి వారు సుఖంగా ఉండే విధంగా ఆలోచన చేసే విధానం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామి ద్వారా రుద్రాక్షలు తీసుకున్న వారు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సిరి సంపదతో ఉంటారని నానుడి. వీరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పొలిటికల్ పీపుల్ అందరికీ కూడా రుద్రాక్షలు ఇచ్చి వారు ఉన్నత స్థితిలో వెళ్ళటానికి ఏర్పాటు చేశారు. మంచి మేధావి పండితులు, వారి సలహాలు సూచనలు తీసుకుని మనం ఈ రుద్రాక్షలు వాడినట్లయితే చాలా శుభాలు జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం. పంచరామ క్షేత్రమైన ఎంతో విశిష్టమైనటువంటి నూనె చెంత ఈరోజు ఇండో నేపాల్ రుద్రాక్ష మనం ఎందుకంటే భక్తి ఛానల్లో ప్రతిరోజు చూస్తూ ఉంటాం. గురువు గారిని ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి రెమెడీస్ ఇచ్చి అందరికీ కూడా మన జీవితంలో మన హిందూ సాంప్రదాయంలో మనం ఎంతో నమ్మకంగా ఇటువంటి యొక్క రుద్రాక్షల్ని ఒరిజినల్ రుద్రాక్ష అన్ని కూడా ఆయన సేకరించి మనందరికీ కూడా మరి మన భీమవరం ప్రాంత వాసులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఈ రోజు మన ఎమ్మెల్యే గారు పలపతి రామయ్య చేతుల మీదుగా మరి ఇది ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మనందరం కూడా ఎందుకంటే ఆ స్వామి ఆ గురుగారిని కలిసి మనందరం కూడా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలని నష్టాలని అన్నింటిలో కూడా పోయే విధంగా ఈ రుద్రాక్షలన్నీ కూడా మన తోడ్పడతాయి. కాబట్టి మన హిందూ సంప్రదాయంలో మన యొక్క ఎంతో నమ్మకంగా భావించేటటువంటి ఈ రుద్రాక్షలను మనందరం కూడా వాడి అందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఉండి మండలం ఆరేడు గ్రామంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ, కొండాలమ్మ, పోతురాజుల జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దీనిలో భాగంగా అమ్మవార్ల ఆలయాల ప్రాంగణంలో బుధవారం రాత్రి సుమారు 2,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముత్యాలమ్మ, కొండాలమ్మ, పోతురాజుల కరుణా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టెడ్డి బ్రహ్మానందం, కోసంపూడి రాంభద్రరాజు, పోలేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పోతిరెడ్డి సత్యబాబు, పోలిశెట్టి బ్రహ్మానందం, పోతుల నాని, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆరేడు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మవారు, అలాగే కొండాలమ్మవారు, పోతురాజు వారు నూతనంగా గుడి కట్టడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర జరిగింది. ఈరోజు అమ్మవారికి అఖండ అన్న సమారాధన గ్రామస్తులందరూ, అలాగే దాతలు, వేరే పాందువ, ఆరేడు, కలిగొట్ల, ముగ్గురు గ్రామ అందరూ కూడా భక్తులు సహకారంతో ఈరోజు ఇక్కడ అఖండ అన్న సమారాధన జరుగుతుంది. అలాగే భక్తులందరూ వచ్చి కోలాహలంగా భోజనం చేసి వెళ్తున్నారు. ఈ గుడి ఈ ఆరేడు గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చెందేటట్టుగా ఈ అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ ముత్యాలమ్మ అమ్మవారు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఉండి మండలం ఆరేడు గ్రామంలో శ్రీ ముత్యాల అమ్మవారు, కొండాలమ్మవారు మరియు పోతురాజులగా అఖండ అన్న సమారాధన ఇక్కడ జరుగుతుంది. కావున చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆరేడు, కలిగొట్ల, పాలమూరు మరియు సరిపల్లె, పాందు గ్రామాల నుంచి అఖండంగా భక్తులందరూ విచ్చేసి ఈరోజు తీర్థప్రసాదాలు స్వీకరించి మొత్తం అందరూ కూడా చాలామంది భక్తులు ఇచ్చేయడం జరిగింది. మరి ఈ సమారాధనకు సహకరించిన దాతలందరికీ మరియు అలాగే మా ఆరేడు గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాం.
ఎన్నో ఏళ్లుగా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రస్తావన ఉండేదని ఈనాటికి ఒక మార్గం వచ్చిందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ అన్నారు. గురువారం భీమవరంలో విగ్రహ స్థాపన కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమవరంలో ప్రకాశం పంతులు విగ్రహ ప్రతిష్టకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రకాశం పంతులు మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్ డైరెక్టర్ మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజులు ఈ విషయంపై మద్దతు అందివ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు బ్రహ్మజ్యోత్సల సుబ్రహ్మణ్యం, వేలూరి బుజ్జి, వేలూరి వెంకటరామయ్య, జమీందార్ తదితరులు మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తే దాతల సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి విగ్రహం కోసం దాన్ని స్థాపించాలని ఇవాళ ప్రస్తావన ఉన్నా కానీ మిస్కి వేసారిపోయి ఇంక వదిలేసిన టైంలో మనకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ గారు వారి దాంట్లో అందరికీ సంప్రదించి దీని స్థాపనకు విశేషమైన కృషి చేస్తారు. దానికి ఇవాళ ఆయన మద్దతు కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మనందరం కలిసి గునుపూడి ఉమా సోమేశ్వర భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో అన్ని రంగాల వాళ్ళని దాంట్లో కలుపుకుని ఒక కమిటీ కింద వేసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ప్రజాప్రతినిధులు అలాగే సీనియర్ తెలుగుదేశం నాయకులు, ఎక్స్ ఎమ్మెల్సీ, ప్రకాశం పంతులు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మరాజు గారు కూడా దీనికి మద్దతు ప్రకటించి నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా సహకరించి విగ్రహ స్థాపన కృషి చేయాలని చెప్పి మేము మనసాగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. భీమవరంలో చాలా కాలం నుంచి కూడా ప్రకాశం చౌక్లో పేరుకైతే ప్రకాశం చౌక్ ఉంది, కానీ దాంట్లో ప్రకాశం పంతులు గారి విగ్రహం లేదని చెప్పని భీమవరంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. దాని గురించి పెద్దలు రంగసాయి గారు చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ అది సఫలీకృతం అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అతి త్వరలో ప్రకాశం చౌక్లో ప్రకాశం పంతులు గారి విగ్రహం పెట్టడానికి మేమందరం కూడా ప్రయత్నం చేసి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహ స్థాపన కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతోంది. అయితే ధర్మల ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో నాయకులందరూ కూడా చాలా సుముఖంగా ఉండటంతో మరింత ఉధృతంగా చేయాలని ప్రయత్నం జరుగుతోంది. దీంట్లో గునుపూడి ఉమా సోమేశ్వర భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారు కూడా ప్రధాన భూమికి పోషిస్తూ భీమవరం బ్రాహ్మణ కార్పొరేషన్ యొక్క డైరెక్టర్ గారు కూడా దీంట్లో ముందుకు వచ్చారు. దీన్ని మరింత త్వరతడిగా పూర్తి చేసి ఆ యొక్క ప్రకాశం చౌక్ యొక్క పేరుని సార్థకత చేస్తూ అక్కడ చక్కనైనటువంటి ఒక విగ్రహ స్థాపన చేస్తూ ప్రజలకు రాబోయే తరాల వారికి ఈ యొక్క ప్రకాశం పంతులు గారి యొక్క జీవిత చరిత్ర గురించి కానీ తెలియజేయాలని చెప్పి భీమవరంలో ప్రకాశం చౌక్లో ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఈ బ్రాహ్మణ సంఘం అందరికి కూడా ఏమిటంటే ప్రకాశం చౌక్ పేరుకుంది కానీ ఇక్కడ ప్రకాశం పంతులు గారి విగ్రహం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ దేనికైనా బ్రాహ్మణులకి సహకారం చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మేము కోరడమైంది. మా భీమవరం బ్రాహ్మణ సంఘం తరఫున వారికి దానికి అంగీకరించి కావలసిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇస్తున్నారు. కాబట్టి మేము త్వరలో ఆ ప్రకాశం పంతులు గారి విగ్రహం ప్రకాశం చౌక్లో ఏర్పాటు చేసుకోవడానికి శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య తరఫున మేము ఈ ఏర్పాటు చేసే విగ్రహానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య తరఫున మరి విన్నవించుకుంటున్నాం. మన ప్రకాశం చౌకలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని మరి ప్రభుత్వం కనుక అనుమతిస్తే కనుక వెంటనే అన్ని వర్గాల యొక్క సహాయ సహకారములతో మా సమాఖ్య తరపున సంఘం తరపున దానికి తగిన ఏర్పాట్లు చేసుకునే అవకాశం చేస్తాం. కాబట్టి మరి అతి తొందరలో ప్రభుత్వం కూడా కాస్త మాకు సహకరించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారని మా ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య తరపున తెలియజేసుకుంటున్నాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పోలియో వ్యాధిగ్రస్తుల పాలిట దేవుడు డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు
జనవరి 17వ తేదీన మృతి చెందారని, వారి జన్మస్థలమైన భీమవరం నందు వారి సేవలను మననం చేసుకుంటూ జనవరి 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు భీమవరం పుర ప్రముఖులు, సుంకర ట్రస్ట్, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాల ఆధ్వర్యంలో భీమవరం 1 టౌన్ బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక కేంద్రం భవనం నందు సంతాప సభ నిర్వహిస్తున్నామని సుంకర వెంకట ఆదినారాయణరావు అభిమానులు, శ్రేయోభిలాషులు, సేవా సంస్థల నాయకులు ఈ సభా కార్యక్రమానికి విచ్చేసి వారికి ఘన నివాళులర్పించవలసిందిగా పట్టణ ప్రముఖులు గన్నామతుల శ్రీనివాస్, ఆర్ఏటి ప్రకాష్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటరామ థియేటర్ నందు జరిగిన సమావేశంలో మాజీ కౌన్సిలర్ సుంకర బాబురావు, డాక్టర్ సుంకర ముసలయ్య, సుంకర వెంకటేశ్వరరావు కొండ, నందమూరి రాజేష్, సుంకర కేశవ్, సుంకర మాణిక్యాలరావు, సుంకర వెంకటేశ్వరరావు, పుప్పాల శేషు, సంఘ సేవకులు శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రముఖ వైద్యులు సుంకర ఆదినారాయణ గారు మరణం భీమవరం ప్రాంతానికే తీరని లోటు. మరి ఆ మహనీయుని స్మరించుకోవాల్సిన సందర్భంగా శనివారం సాయంకాలం 4 గంటలకి కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో బ్యాంక్ కాలనీలో సుంకర ట్రస్ట్ వారు మరియు పురప్రముఖుల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. మరి ఆ రోజున ఆదినారాయణ గారికి సంబంధించిన బంధువులు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి పాల్గొని ఆయనకి ఘన నివాళులు అర్పిద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం మన ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా ఈ పోలియో కేసుల్లో అత్యంత ప్రతిభావంతమైన డాక్టర్గా పేరు పొందడం కాకుండా పేదల పాలిట ఒక పిన్నిదిగా ఉండి సుమారు 20 లక్షల మంది పోలియో వ్యాధిగ్రస్తుల్ని స్క్రీనింగ్ చేసి వారు స్వస్థతలతోటి 3 లక్షల పైగా ఆపరేషన్ చేసి ప్రపంచవ్యాప్తంగానే ఇన్ని ఆపరేషన్ చేసిన డాక్టర్గా పేరుని కాకుండా పేదల పెన్నిదిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వారు చనిపోయిన దాన్ని పురస్కరించుకుని గన్నాపతి తులసమ్మ పెత్తాత కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు 24/1/2026 సాయంత్రం 4 గంటలకే సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారి అభిమానులు, శ్రేయోభిలాషులు, వారితో సన్నిహిత సంబంధం అందరం కూడా పాల్గొని వారి ఘన నివాళులు అర్పించాల్సిందిగా మరి భీమవరం పురజనుల తరపు మేము అందరం కోరుతున్నాం. శ్రీ సుంకర ఆదినారాయణ గారు భీమవరం వాసి, భీమవరం ముద్దుబిడ్డ. ఆయన పరమపదించడం మనందరికీ తీరని లోటు. ఆయన సంస్మరణ కార్యక్రమం రేపు 24వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకి శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం బ్యాంక్ కాలనీలో నిర్వహించడం జరుగుతుంది. దానికి భీమవరం ప్రముఖులు, అలాగే పెద్దలు, అలాగే ఆయన ద్వారా ఎంతో సేవ పొందిన పేషెంట్స్ కానీ, అలాగే వ్యాపారస్తులు కానీ అందరూ, అలాగే మనవారి కోసం మనం శ్రీకృష్ణదేవరాయ సేవా ట్రస్ట్ ద్వారా కూడా, సుంకర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో పద్మశ్రీ అవార్డు గ్రహీత భీమవరం వాసి సుంకర ఆదినారాయణ గారు 17వ తేదీ జనవరిలో వారు పరమపదించడం జరిగింది. వారి స్వస్థలమైనటువంటి భీమవరం సంబంధించి మరి 24వ తేదీ శనివారం నాడు భీమవరం శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక కళ్యాణ మండపంలో మరి సంస్మరణ సభ అనేది భీమవరం పురజనులు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, వారి అభిమానులు, వారి బంధువుల ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సభకు విచ్చేసి అందరూ కూడా వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సిన బాధ్యత మన భీమవరం ప్రజల మీద ఉంది. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వలవల ఫనీ పత్తి సురేష్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభం కానున్న ఆరా ఫిట్ జిమ్ ఓపెనింగ్ పోస్టర్ ను భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శరీర వ్యాయామం చేయడం ఎంతో అవసరమని అన్నారు. ప్రస్తుత ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, ఆరోగ్యం కోసం పని ఒత్తిడిని తగ్గించడానికి కూడా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ డైరెక్టర్ చెరమల చంద్రశేఖర్, జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్, ఎరంశెట్టి శివకృష్ణ, మాకా ప్రసాద్, కాజా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ కటారి రవిశంకర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే రహీం, బోయిన రాజేష్, పి శ్రీను, జి సుభాష్, ఎస్కే హస్సి తదితరులు పాల్గొన్నారు. ఫనీ సురేష్ ఆధ్వర్యంలో ఆరా ఫిట్ బాడీ బిల్డింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది, ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ జిమ్ ద్వారా యువతకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ ఆరా ఫిట్ ద్వారా మంచి బాడీ బిల్డింగ్ తయారు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీనికి మెన్ అండ్ ఉమెన్కి ఇది ఏర్పాటు చేసింది సుబ్బారాయుడు టెంపుల్ స్ట్రీట్లో నియర్ గాయత్రి బ్యాంక్ దగ్గర శ్రీరాంపురంలో. దీన్ని యువత ముఖ్యంగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. మన భీమవరంలో సుబ్బారాయుడు స్ట్రీట్ శ్రీరాంపురంలో మా మిత్రులు, మన భీమవరం వాసి వలవల ఫనీ సురేష్ ఆధ్వర్యంలో ఆల్రెడీ వీళ్ళందరూ కూడా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సోషల్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా
మరి చాలా యువత అందరూ కూడా ప్రోత్సహిస్తూ మరి ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ఆర్ఆఫిట్ జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన భీమవరం మన స్థానిక ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ పులపర్తి రామయ్య గారి చేతుల మీదుగా టైటిల్ అదేవిధంగా లోగో రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం, చాలా ఆనందం. 100% ఎందుకంటే ఇది లేడీస్కి అదేవిధంగా జెంట్స్కి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ఎక్విప్మెంట్ తోటి మరి వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే శరీరం మనం ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉండాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పి ప్రతి చోట ప్రతి డాక్టర్ కూడా చెప్పే విషయం అది. ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దానిలో భాగంగా మరి ఈ జిమ్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోగలిగితే కనుక మరి ఫ్యూచర్లో లైఫ్లో మనం హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరికీ కూడా, ఎందుకంటే ఫనీకి అదేవిధంగా సురేష్కి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎందుకంటే ఆర్ఆఫిట్ 100% మనం భీమవరంలో ఒక మంచి వాతావరణాన్ని యువతందరికీ కూడా ప్రోత్సాహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నాను. స్థానిక శ్రీరాంపురం నందు గాయత్రి బ్యాంక్ పక్కన ఆర్ఆఫిట్ జిమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈ రోజున బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఆర్గనైజింగ్ చేస్తున్న పత్తి సురేష్ గారికి, వలవల ఫణి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మన పని సురేష్ ఆర్ఆఫిట్ జిమ్ని ఓపెన్ చేస్తున్నారు. మీరు అందరూ వచ్చి ఈ జిమ్ని ఒకసారి సందర్శించి చూసి వీళ్ళిద్దరిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫణి అండ్ సురేష్. పుట్టినరోజు వేడుకలు హంగులు ఆర్భాటాలతో చేసుకునే తరుణంలో జనసేన సీనియర్ నాయకులు, సేవా తత్పరుడు, భీమవరం 18వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ దాసాంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎర్రంశెట్టి రాజేష్ జన్మదిన సందర్భంగా భీమవరం వీరమ్మ పార్క్ వద్ద వృద్ధుల ఆశ్రమంలో సుమారు 60 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని జనసేన నాయకులు మాగపు భగత్ సింగ్ అన్నారు. ముందుగా భోగలింగేశ్వర ఆలయం, శ్రీ మౌళ్లమ్మ ఆలయం, శ్రీ దాసాంజనేయ స్వామి, శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమం వృద్ధులకు దుప్పట్లు, పండ్లు ఎర్రంశెట్టి రాజేష్, గౌతమి దంపతుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజేష్ సేవా తత్పరుడని, గతంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా శ్రీరామనవమి, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి తన ఆధ్యాత్మికతను చాటుకున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగుమళ్ల సుబ్బారావు, జక్కంపూడి సతీష్, మగపు భగత్ సింగ్, ఎర్రంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మనం భోగలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని అనంతరం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి అనాథ పిల్లల ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం ఇక్కడ మన భోగలింగేశ్వర స్వామి క్షేత్రం నందు కేక్ కటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం మొదటిసారిగా నా పుట్టినరోజుకి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అనాథాశ్రమంలో పిల్లలకి భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నప్పటికీ మొదటిసారిగా ఈ పుట్టినరోజు నేను కొద్దిగా ఇలాగా గ్రాండ్గా చేయడం, మా స్నేహితులందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే వృద్ధులకి సేవా కార్యక్రమం, అనాథ పిల్లలకి భోజనం పెట్టడం, ఇవన్నీ పుట్టినరోజు ఈ విధంగా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భీమవరం 18వ వార్డు జనసేన సీనియర్ నాయకులు 18వ వార్డు ఇన్ఛార్జి రాజేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున, భీమవరం టౌన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి దుప్పట్లో పంపిణీ కార్యక్రమం, అనాథ పిల్లలకి భోజనం కార్యక్రమం ఇవన్నీ దగ్గరుండి జనసేన పార్టీ తరఫున రాజేష్ గారు చేస్తున్నారు. వాళ్ళకి మా అందరితో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈవిడి కోటి 2/1/2026 భీమవరం పట్టణం డిస్టడీ సెక్టర్ రాష్ట్రంలో గౌరవనీయులు శ్రీ ఎర్రంశెట్టి రాజేష్ గారి సందర్భంగా వారి సత్యమైన శ్రీమతి లక్ష్మీశ్వర గారు, ఎర్రంశెట్టి గౌతమి దంపతులు ఈరోజు ఆసుపత్రులకు
దుప్పట్లు పంచడం జరిగింది. వారి భవిష్యత్తులో శతవంతరులు ఇద్దరు కలిసి జరుపుకోవాలని, వారికి ఆ భగవంతుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, సుశాంతిని, కీర్తిని ప్రసాదించి వారి నా సేవ కార్యక్రమం పరిచయిస్తూ వారి ప్రయాణ సాగాన్ని మక్కువ కోసం ఆశీర్వదిస్తూ వారి తప్పులకి ఆశీర్వదించడం ప్రత్యేక ధన్యవాదాలు. కాళ్ల మండలం సీసలలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ, శ్రీ పోతురాజులకు గ్రామస్తులు గురువారం భక్తి శ్రద్ధలతో జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత కట్రెడ్డి శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులు అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. అనంతరం కట్రెడ్డి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, మాజీ ఎంపీపీ కాళ్ల మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు, ఆకివీడు డీసీ చైర్మన్ గోకరాజు వెంకట శివరామరాజు, మంతెన పెద్ద నరసింహరాజు, సుబ్బరాజు, అడ్డాల శివరామరాజు, జెడ్ఆర్యూసీసీ మెంబర్ కోరా రామ్మూర్తి, డొక్కు సోమేశ్వరరావు, కట్రెడ్డి సురేష్, నూకల భోగేంద్రబాబు, తోట రామదాసు, కట్రెడ్డి భాస్కర్రావు, గణేష్న పద్మారావు, నల్లా శ్రీను, ఎరుబండి రామాంజనేయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శేషం గ్రామంలో వేచేస్తున్నటువంటి గ్రామదేవత శ్రీ శ్రీ పోలేరమ్మవారి జాతర మహోత్సవానికి అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఎందుకంటే ఇదివరకు నుంచి కూడా అమ్మవారి విగ్రహం 200 సంవత్సరాల నుంచి కూడా అక్కడ పుట్టబడి ఉన్నది. ఈ రోజుని మళ్ళీ ఆ ఆలయాన్ని అంటే చెట్టు కింద ఉండి అలా ఉండేది. ఈరోజు కూడా అక్కడ మళ్ళీ ఆలయాన్ని నూతన ప్రతిష్ట చేయడం జరిగింది. దాంతో ఈరోజు గ్రామం అంతా కూడా అంగరంగ వైభవంగా ఉత్సాహంగా మొదటిసారి సంబరం అన్నట్టుగా చేసుకుంటున్నారు. అంటే ప్రతిష్ట అయిన తర్వాతనని అందుకు గ్రామస్తులు అందరూ కూడా ఊరంతా ఒక సందడి వాతావరణం, పండగ మళ్ళీ సంక్రాంతి వచ్చింది అన్నట్టుగా ఊరంతా జరుపుకున్నారు. అందరికీ కూడా సుఖశాంతులతో ఆ అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి జాతర మహోత్సవానికి వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన శేషల గ్రామంలో పోలేరమ్మ జాతర అంటే మహాప్రతిష్టాత్మకంగా జరిగే జాతర. అంత నిమిత్తం ఇప్పుడు గుడి కట్టే కొత్తగా గుడి నిర్మించాం కాబట్టి ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ పోలేరమ్మ దీవెనలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు శేషలకి గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోలేరమ్మ వారి జాతర మహోత్సవానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలకు అందరికీ అలాగే బంధువులకి అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఈరోజు శేషల గ్రామంలో గత 200 సంవత్సరాల నుంచి పోలేరమ్మ వారి జాతర జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కొంచెం ముఖ్యంగా ఏదైతే ఉందో ఈరోజు పోలేరమ్మ వారి గుడిని పునఃప్రతిష్టాపన చేసిన తర్వాత ఈ సంవత్సరం ఇంకా రంగరంగ వైభవంగా మనం జాతర జరుపుకుంటున్నాం. అందరికీ కూడా ఈ పోలేరమ్మ వారి ఆశీస్సులు చల్లగా ఉండాలని ఈ క్యాలెండర్ కూడా ఇంటింటికి పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి. అందరూ కూడా మరొక్కసారి ఈ జాతర కార్యక్రమంలో పాల్గొని అలాగే మధ్యాహ్నం శ్రీనివాస్ గారి ఇంటికి, కట్రెడ్డి శ్రీనివాస్ గారి ఇంటికి భోజనానికి కూడా విచ్చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కమిటీ వారి తరఫున, గ్రామస్తుల తరఫున, అందరి తరఫున కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం వినాయక హాస్పిటల్స్ లో పల్మనాలజీ, ఆర్థోపెడిక్ విభాగాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. వైద్య రంగంలో ఎన్నో మైలురాళ్లను దాటిన నిత్య కృషివరుడు పద్మశ్రీ డాక్టర్ ఆదినారాయణరావు. భీమవరం టౌన్ హాల్లో జరిగిన సంతాప సభలో గౌరవ అధ్యక్షులు మెంటే పార్థసారథి, అధ్యక్షులు కోళ్ల అబ్బులు. ఈ నెల 24వ తేదీ నుండి భీమవరంలో జాదూగర్ సికిందర్ ఇంద్రజాల ప్రదర్శన ప్రారంభం. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారికి నందమూరి తాతాజీ కుటుంబ సభ్యుల సహకారంతో వరికంకులతో ధాన్యలక్ష్మీదేవి అలంకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.